మా అత్త నన్ను ఎక్కిరిస్తున్నారు. ఊరొచ్చామంటే తెల్లవారు కల్లా పడిపోవాల్సిందే. బకెట్ నిండిపోయింది అయినా ఆపట్లేదు. ఈ కింద పడిన నీళ్ళన్ని కాలువ నుండి డైరెక్ట్ పక్క తోటకి వెళ్ళిపోతాయి. బిందులు మోయడం కష్టం గానీ బకెట్ తో పరిగెత్తచ్చు. ఈ చున్ని ఎగేసుకునేసరికి సరిపోతుంది. గట్టిగా ముడేసేద్దాం, మూసుకొని ఉంటది. ఇలా జగ్గు నీళ్ళు తీసుకొని నేల మీద చల్లేసరికి మట్టి వాసన గుమాలిస్తుంది. నాకే కళ్ళ పేయడం సరదా అంటే మన బుడ్డిది నా దగ్గర జగ్గులో వేసుకుందాం చూస్తుంది. ఇలాగా కళ్ళ పూజ అల్లమంటే చిలకరిస్తుంది. మా అత్త ఏకం ముగ్గులు కూడా పెట్టేస్తున్నారు అక్కడ. మీరు ఆల్రెడీ పెట్టారా? మరి నేనే పెడతాను. నా ముగ్గు చూసి ఇంట్లోకి రావాల్సిన చుట్టాలు ఇటు నుంచి వెళ్ళిపోతారు. నాటుకోడి గుడ్లు మేము వస్తామని దాశారు. ఫ్రైడ్ రైస్ తినాలంటే ముందు పొలదోముకోవాలి. పేస్ట్ అయిపోయింది, కొత్త పేస్ట్ ఓపెన్ చేద్దాం. మనకు కావాల్సిన గ్రీన్ కలర్ అది బ్లూ కలర్ ఉన్నాయి ఇందులో. ఈ సెన్సర్ బ్లూ కలర్ పేస్ట్ సెన్సిటివ్ టూత్ ఉన్నకే. ఇగో ఇటుపక్క ప్యాకింగ్ లో ఉన్నాయి ఆయుర్వేదిక్ పేస్ట్ అనమాట. ఈ గ్రీన్ కలర్ మేమైతే పిల్లలతో సహా అందరం ఇదే వాడతాము. ఇప్పుడు సెన్సర్ పేస్ట్ కొంటే బ్రష్ తో పాటు టంగ్ క్లీనర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మా అత్త ఏకం బ్రష్ నిండా పెట్టేస్తారు పేస్ట్. అందుకే వీళ్ళకి వారం రోజులు కూడా రాదు. పేస్ట్ బఠానీ గింజంత పెట్టుకుని సరిపోద్ది. ఈ సెన్సర్ పేస్ట్ లో అయిపోగానే కొనుక్కోవడానికి బయట షాపుల్లో దొరకవు. sensorotoothpaste.com వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే పేస్ట్లతో పాటు బ్రష్ టంగ్ క్లీనర్ కూడా ఫ్రీ.